హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మినీ మానిటైజేషన్ గురించి చెప్పండి అనేసి ఒకళ్ళు కామెంట్ చేశారు. యాక్చువల్గా ఇది ఒకళ్ళు అడిగారు. బట్ ఇది ఆల్రెడీ ఇంతకుముందు చేశాను. బట్ అది ఎప్పుడో ఓల్డ్ వీడియో, అప్డేట్ వచ్చిన కొత్తలో వీడియో అనమాట అది. బట్ మళ్ళీ చేద్దాం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మినీ మానిటైజేషన్ బెనిఫిట్స్ ఏంటి, అసలు ఎందుకు ఇచ్చింది యూట్యూబ్ మానిటైజేషన్ అనేసి వీళ్ళ డౌట్ అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ థింగ్ రిక్వైర్మెంట్స్ చెప్తాను. మినీ మానిటైజేషన్ అవ్వాలి అంటే, లాంగ్ వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అవ్వాలి అంటే లాస్ట్ 365 డేస్లో 3000 వాచ్ అవర్స్ రావాలి. అలాగే షార్ట్స్కి మానిటైజేషన్ అవ్వాలి అంటే లాస్ట్ 90 డేస్లో 3 మిలియన్ వ్యూస్ రావాలి. సో ఈ రిక్వైర్మెంట్స్ వచ్చి 500 సబ్స్క్రైబర్స్ వస్తే మానిటైజేషన్కి అప్లై చేయొచ్చు. వీడియోస్ అన్ని కరెక్ట్గా ఉంటే మానిటైజేషన్ అవుతుంది. ఇదేంటి మినీ మానిటైజేషన్. కంప్లీట్ మానిటైజేషన్ అవ్వాలి అంటే మొత్తం లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ రావాలి షార్ట్స్కి అయితే. లాంగ్ వీడియోస్ ద్వారా అయితే లాస్ట్ 365 డేస్లో 4000 వాచ్ అవర్స్ రావాలి. ఇది టార్గెట్. సో ఇక్కడ మినీ మానిటైజేషన్ అయిన తర్వాత అంటే ఇప్పుడు చాలామంది 3 మిలియన్ రావడం ఈజీ అయిపోయింది. షార్ట్స్లో 3 మిలియన్ వ్యూస్ వచ్చేస్తున్నాయి, అప్లై చేసేస్తున్నారు. సంవత్సరాల నుంచి ఇంకా కంప్లీట్ మానిటైజేషన్ అవ్వని వాళ్ళు నేను ఎంతోమందిని చూశాను. షార్ట్స్ ద్వారా కష్టం, ఎందుకంటే అప్పుడేదో లక్కీగా ఒక వీడియో వైరల్ అయ్యి 3 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి. బట్ ఇప్పుడు లాస్ట్ 90 డేస్లోనే రావాలి. మళ్ళీ ఎప్పుడైనా ఆ రోజు నుంచి వెనక్కి 90 డేస్లో వ్యూస్ వస్తేనే కదా మానిటైజేషన్ అయ్యేది. లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ రావాలి, అప్పుడే కంప్లీట్ మానిటైజేషన్ అవుతుంది. లాంగ్ వీడియోస్ పెట్టుకుంటేనే బెనిఫిట్, ఎందుకంటే మనకి 1 ఇయర్ అన్న టైం ఉంటుంది కదా. షార్ట్స్ ద్వారా మళ్ళీ కనీసం ఒక వీడియో వైరల్ అయితే సరిపోదు, 2-3 వీడియోస్ వైరల్ అయితే కానీ అప్పుడు 10 మిలియన్ వ్యూస్ వస్తాయి. సో అది దాని సంగతి. సో మినీ మానిటైజేషన్ విషయానికి వచ్చేసరికి దానికి ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే, సూపర్ థ్యాంక్స్ ఒకటి పెట్టుకోవచ్చు. సూపర్ థ్యాంక్స్, సూపర్ స్టిక్కర్స్, సూపర్ చాట్. అది అంటే ఇదేంటంటే లైవ్లో అమౌంట్ పంపించవచ్చు, లేదంటే మనకి వీడియో కింద థ్యాంక్స్ అనేసి బటన్ ఉంటుంది కదా, ఆ థ్యాంక్స్ ద్వారా సూపర్ థ్యాంక్స్ పంపించవచ్చు. లేదు అంటే కనుక షార్ట్స్లో బై సూపర్ థ్యాంక్స్ అని ఉంటుంది కదా, దాని ద్వారా మనీ సెండ్ చేయొచ్చు. ఇది ఆడియన్స్ పంపించాలి మనకి మనీ. ఇప్పుడు నేను నా ఛానల్లో చూస్తాను, కొంతమంది అమౌంట్ కూడా వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి నిజంగా ఆ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకోండి, వాళ్ళు వేస్తూ ఉంటారు అమౌంట్. నేను చూపిస్తాను కూడా మీకు. సో వాళ్ళు కనుక మనకి అమౌంట్ వేసి సూపర్ థ్యాంక్స్ ద్వారా అనమాట. సో థ్యాంక్స్ అని చెప్పి అమౌంట్ పెట్టి, వాళ్ళు ఎంత అమౌంట్ పంపించాలనుకుంటున్నారో ఆ అమౌంట్ పెట్టి థ్యాంక్స్ అని చెప్పేసి పంపిస్తారనమాట. సో మనకి ఇట్లా వస్తాయి ఆ మెసేజెస్ అన్నీ కూడా. ఇలా మనకి ఆడియన్స్ ఇవ్వాలన్నమాట. ఇది ఎప్పుడు ఇస్తారు అంటే, ఆడియన్స్ వాళ్ళకి మనం ఇచ్చే కంటెంట్ ఎంతో నచ్చుంటే అప్పుడు ఇస్తారు. వాళ్ళకి ఆ వీడియో ఉపయోగపడింది అనుకోండి, అప్పుడు ఇస్తారు అమౌంట్, సూపర్ థ్యాంక్స్ అనేది. సో ఆ సూపర్ థ్యాంక్స్ ద్వారా అట్లా రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒక 200 వేసారనుకోండి మనకి, అందులో 70% మనకి ఇచ్చి 30% యూట్యూబ్ తీసుకుంటుంది అనమాట. సో అందులో కూడా మళ్ళీ యూట్యూబ్ కమిషన్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇదే కాదు, మళ్ళీ మెంబర్షిప్స్ కూడా ఉంది మనకి. మెంబర్షిప్స్ అంటే ఏంటి, జాయిన్ బటన్. ఇప్పుడు నా ఛానల్లో నా పేరు పక్కన మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఆల్రెడీ జాయిన్ అనేసి కనిపిస్తుంది కదా, సో అది జాయిన్ బటన్ అనమాట, మెంబర్షిప్స్ అది. సో ఆ మెంబర్షిప్ మీరు పెట్టుకున్నారనుకోండి, మీరు ఏదన్నా ఆడియన్స్కి ఏదన్నా పర్క్స్ ఇవ్వాలి. అంటే నేను ఆల్రెడీ ఎన్నో వీడియోస్లో చెప్పాను, నేనేం బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, ఓన్లీ మెంబర్స్కి మాత్రం వీడియోస్ ముందు పోస్ట్ చేస్తున్నాను వాళ్ళ కోసం, పబ్లిక్కి తర్వాత వస్తాయి అనమాట. సో ఈరోజు వీడియో వస్తుంది అనుకోండి, నిన్నే పోస్ట్ చేస్తాను వీడియో మెంబర్స్కి, ఓన్లీ మెంబర్స్కి మాత్రం కనిపిస్తుంది అనమాట ఆ వీడియో. సో ఆ విధంగా చేస్తున్నాను. అండ్ లైవ్లో అనుకుంటున్నాను కానీ నాకు అసలు టైమే సెట్ అవ్వట్లేదు. సో నా వీడియోస్ నచ్చి నన్ను సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు తీసుకుంటారని పెట్టాను అనమాట, 89 రూపీస్. ఇప్పుడు నేను ఇంకేమైనా ఎక్స్ట్రా ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి, ఏది ఇప్పుడు ఓన్లీ మెంబర్స్ కోసం ఏదైనా వీడియో చేసి పెడితే ఆ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఆ వీడియోస్ కనిపిస్తాయి అన్నమాట. సో ఆ విధంగా పెట్టుకోవచ్చు. లేదు అంటే వాళ్ళ కోసమే ప్రత్యేకంగా పోస్టులు పెట్టచ్చు, అంటే ఈ మెంబర్స్ కోసమే పోస్ట్స్ అనమాట అవి, అలా పెట్టచ్చు. అలా రకరకాలు ఉంటాయి. అంటే మీరు మీ ఛానల్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మీరు ఏం పర్క్స్ ఇస్తారు, ఏం బెనిఫిట్స్ ఇస్తారు వాళ్ళకి మెంబర్షిప్ జాయిన్ అయినందుకు. అంతేగాని జాయిన్ అయిన వాళ్ళకైతే ఏం బెనిఫిట్ ఉండదు. ఇది కూడా అడుగుతూ ఉంటారు, ఎక్కడో చూసాము మేము, మీ ఛానల్లో జాయిన్ అయితే మాకు కూడా సబ్స్క్రైబర్స్ వస్తారంట కదా, లేదంటే మాకేం బెనిఫిట్, మానిటైజేషన్ ఫాస్ట్గా వద్దు అని అడుగుతూ ఉంటారు. ఏది కాదు, మెంబర్షిప్ అనేది ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఛానల్కే బెనిఫిట్, అంతేగాని తీసుకునే వాళ్ళకి ఏం ఉపయోగం ఏమి ఉండదు. మీరు మెంబర్షిప్ తీసుకుంటున్నారు అంటే ఈ వ్యక్తి నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం పర్క్స్ ఇస్తున్నారు అనేది ఆ లెవెల్లోనే మీకు క్లియర్గా రాసి ఉంటుంది, వాళ్ళు ఏం పర్క్స్ ఇస్తారు అనేది. ఇప్పుడు నేను సపోర్ట్ ఛానల్ అని పెట్టాను, అంటే నా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు తీసుకుంటారు మెంబర్షిప్ అనేసి. కొంతమంది ప్రయారిటీ రిప్లై టు కామెంట్స్ అని పెట్టుకుంటారు, అంటే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారనమాట. ఆ కామెంట్స్ రాసే వాళ్ళకి, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ప్రయారిటీ రిప్లై, అంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వడానికి వేరే వాళ్ళకన్నా కూడా. అలా రకరకాలు ఉంటాయన్నమాట, అది మెంబర్షిప్ అంటే. సో ఆ మెంబర్షిప్ పెట్టుకున్న మీకు రెవెన్యూ అనేది వస్తుంది, ఒకేలా ఎవరైనా తీసుకుంటే మెంబర్షిప్. అండ్ మినీ మానిటైజేషన్ అయిన తర్వాత పిన్ వస్తుందా ఇదంతా అనేసి అడుగుతూ ఉంటారు.
మినీ మానిటైజేషన్ అయిన తర్వాత పిన్ రాదు. ఒకవేళ మీకు అంత అర్జెంటుగా ఉంటే పిన్ వచ్చేసేయాలి, నేను కంప్లీట్ మానిటైజేషన్ అయ్యే వరకు ఆగలేను అంటే మీకు మీరే వేరే అకౌంట్ ద్వారా సూపర్ థ్యాంక్స్ అది పంపించేసుకుని అలా అయినా మీరు $10 వచ్చేస్తాయి కదా, అప్పుడు వెరిఫికేషన్ ప్రాసెస్ అదంతా చేసేసుకోవచ్చు. అవి యాడ్సెన్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసేయచ్చు, అంత ప్రాసెస్ అయిపోతుంది. కానీ ఇక్కడ మీకు రెవెన్యూ రాదు కదా. సో మళ్ళీ కంప్లీట్ మానిటైజేషన్ అయ్యే వరకు వెయిట్ చేస్తేనే ఆ తర్వాత మీరు యాడ్స్ ఆన్ చేసుకున్న తర్వాత రెవెన్యూ వస్తుంది. సో ఇది మినీ మానిటైజేషన్కి ఉన్న ఇదనమాట ప్రస్తుతం వాళ్ళు ఇచ్చేదైతే. సూపర్స్ను మెంబర్షిప్స్ మెయిన్గా, ఇంకా ఫ్యూచర్లో ఇంకేమన్నా యాడ్ అయితే చూడాలి. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక అడగండి, చెప్తాను.